నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య బౌండరీస్ ఉండాలా? అంటే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు 4 క్యారెక్టర్ల మధ్య ఎవరి బౌండరీ వాళ్ళకు ఉండాలా? మంచి క్వశ్చన్ అమ్మ. అమ్మ, పరిధులు అనేటటువంటిది, బౌండరీస్ అంటే పరిధులు, లిమిటేషన్స్ అనేది సర్వసహజంగా ఏంటంటే అన్నింటిలో పెట్టుకుంటాం మనం. చదువులో పరిధులు పెట్టుకుంటాం, అన్ని కానీ మానవ సంబంధాల్లో కూడా పరిధులు పెట్టుకోవచ్చా? పరిధులు పెట్టుకుంటే అడ్వాంటేజెస్ ఉంటుందా లేదా అనేటటువంటిది ఒకటి. దాన్ని మనం యూజువల్గా ఏంటంటే ఫిక్సేషన్ వర్సెస్ ఫ్లూయిడిటీ అంటూ ఉంటాం. అంటే ఫిక్సేషన్ అంటే కనుక నేను తండ్రిని, లేదంటే నేను భర్తని, నాకు ఇది ఇష్టం, నాకు ఇది. ఫ్లూయిడిటీ అంటే కనుక ఎవరికి వాళ్ళు ఉండండి, ఎవరికి వాళ్ళు లిమిటేషన్స్ గీసుకోండి. అంటే నేను లిమిటేషన్ గీను, నేను ఫాదర్ని అంటే కనుక నా కూతురికి నేను లిమిటేషన్ గీను, కానీ నా కూతురికి తన లిమిటేషన్ ఏంటి అనేటటువంటి విధంగా తెలిసే విధంగా లిమిటేషన్ గీసుకుంటాను, తనకు తానుగా గీసుకుంటుంది. అలాగే నా కొడుక్కి వాళ్ళకు ఉండేటటువంటి అనుభవాలు బట్టి, నేను చిన్ననాటి నుంచి చెప్పేటటువంటి అంశాలు బట్టి ఎవరికి వాళ్ళు లిమిటేషన్స్ గీసుకుంటాం. దీన్ని ఫ్లూయిడ్ లివింగ్ అంటారు, దాన్ని ఫిక్స్డ్ లివింగ్ అంటారు. ఓకే. సో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే కనుక పెట్టుకోకుండా ఉండాలి అని నేను అంటా ఉంటాను. అంటే ఎలా ఉండకూడదు అంటే, అమ్మా నువ్వు ఇలా చేయొచ్చు అంటే ఎప్పుడైనా కూడా ఒక పరిధిని పెట్టినప్పుడు ఆ పరిధి చుట్టూరు ఒక రన్నింగ్ కామెంటరీ అనేది ఉండకూడదు. నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నా భార్యకి కానీ, నా కూతురికి కానీ, కొడుకు కానీ ఈ విధంగా ఉంటే బాగుంటుందేమో, నాకు ఇది ఇష్టం, ఇది నా అభిప్రాయం అనేటువంటి విధంగా చెప్పాను. నేను కొంతకాలం ఆ ప్రయాణాన్ని చూసా, గమనించా ఎంతవరకు అనేది. అంటే ఇక్కడ ఏంటంటే కనుక నేను ఒక ప్రేమ ఆప్యాయతతో, ఒక ఇమోషనల్ బాండ్తో పెట్టినటువంటి ఒక బౌండరీ పెట్టా. అది వాళ్ళు అర్థం చేసుకుంటే కనుక అది ఇప్పటి వరకు కొనసాగి ఉండేది. అలా కాకుండా బౌండరీ పెట్టినటువంటి ప్రతిరోజు, ప్రతి వారం నేను వాళ్ళకి గుర్తు చేస్తూ, ఒకప్పుడు బౌండరీ క్రాస్ అవుతే కనుక, పరిధి దాటితే కనుక ఎందుకు పరిధి దాటింది అనేటటువంటి అంశాలు యూజువల్గా ఏంటంటే అది ఒక విధమైనటువంటి ఒక రిస్ట్రిక్ట్, ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే మీ మాటకి నేను ఎలా చెప్తున్నానంటే సమాధానం, పరిధులు పెట్టుకోండి, ఆ పరిధిలో అవతల వాళ్ళు కూడా ఆనందించాలి, ఆస్వాదించాలి అని అంటున్నాను. పరిధి అనేది లేకపోతే విచ్చలవిడితనం కాదంటారా? అంటే విచ్చలవిడితనం అనేటటువంటిది ఎలా ఉండాలి అంటేనండి, విచ్చలవిడితనం దాటి మన కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల వ్యక్తుల యొక్క మనస్తత్వం మనం అర్థం చేసుకుని ఆ పరిధి అనేటటువంటిది పెట్టాలి. ఇక్కడ ఆధిపత్య పోరు, నేను పెద్దరికం వహిస్తున్నాను, నాకు తెలుసు నేను మగాడిని, లేదా నేను ఆడదాన్ని, లేదా నేను తల్లిని, నేను తండ్రిని, ఆ పద్ధతిలో పెట్టేటటువంటి పరిధులు కరెక్ట్ కాదు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అర్థం చేసుకుని, వాళ్ళ యొక్క ఆలోచన శైలి, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రవర్తనని చూసి దాన్ని బట్టి పరిధులను పెట్టండి. ముందు జాగ్రత్తగా పరిధులు పెట్టేది కరెక్ట్ కాదు, ఆధిపత్య పోరుగా పెట్టేటటువంటి పరిధులు కరెక్ట్ కాదు. అర్థమవుతుందమ్మా? అంటే ఏంటంటే నేను ఎక్కడో ఏదో జరిగింది ఒక సంఘటన, ఆ సంఘటన బట్టి నువ్వు ఇలాగే ఉండాలి, మన ఇంట్లో కూడా రిపీట్ అవుతుందేమో అనే ఆలోచన చాలా మందిలో కనిపిస్తుంటుంది డాక్టర్ గారు. మీరు గమనించుంటారు పేషెంట్స్ దగ్గర. బయట ఎక్కడో ఏదో ఒక అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లేటుగా వస్తోంది, ఇంట్లో వాళ్ళ మాట వినట్లేదు, గారాబం ఎక్కువ ఉంది, తల్లి గారాబం అనుకుందాం. ఈ పర్సన్కి ఆ విషయం తెలిసినప్పుడు రేపొద్దున నా కూతురు కూడా ఇలాగే చేస్తుందేమో, గారాబం ఎక్కువ అవుతుందేమో, సరిగ్గా బిహేవ్ చేయలేకపోతుందేమో అని చెప్పి ఒక పరిధిని పెట్టేసి ఇంతలోనే ఉండాలి, ఇది దాటకూడదు అనే సిచ్యువేషన్ మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందు గురించి నేను ఏమంటున్నానంటేనమ్మా, పరిధి పెట్టడం అనేటటువంటిది, పరిధులు లేనటువంటి జీవితమే లేదు. వాస్తవానికి ఏంటంటే పరిధి ఉండాలి. పిల్లలు బాగోగు గురించే తల్లిదండ్రులు, భార్య కరెక్ట్గా ఉండాలి, లేదంటే భర్త అలవాట్లలోకి వెళ్ళకూడదు, లేదంటే భర్త ప్రవర్తన ఇంకో విధంగా దాటకూడదు అని భార్య భయపడుతూ ఉంటుంది. భార్యకు బహుశా పరిధులు పెట్టకపోతే కనుక సమాజంలో జరిగేటటువంటి అంశాలకి తినుబారిన పడుతుందేమో అనేటటువంటి భయం భర్తకుంటుంది. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరికి, తల్లిదండ్రులకి ఇద్దరికి పిల్లల మీద ఒక పరి. సో ఏంటంటే సర్వసహజంగా మన పరిధులు పెట్టుకోవటం అన్నది ఒకటి. కానీ నేను అనేది ఏంటంటే పరిధులు పెట్టుకునేటటువంటి క్రమంలో పెద్దవాళ్ళ పిల్లలతో అయినా ఏ విధంగా అయినా కూడా, అంటే మనం యూజువల్గా మాట్లాడుకునేది ఇక్కడ నలుగురు గురించే మాట్లాడుతున్నాం, ఇక్కడ అత్త మామ ఇలాంటివి తీసుకురావట్లేదు. ఒక సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీలో పిల్లలకి ఏ స్థాయిలో పరిధులు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు వాళ్ళు ఎంత పరిధిలో పెట్టుకోవచ్చు. దీనికి ప్రధానంగా 3 నుంచి 4 అంశాలు ఉంటాయి. ఒకటి, మీ ఇంట్లో అనుభవాలు బట్టి పరిధి ఎంతవరకు సబబా కాదా అన్నది ఆలోచించుకోండి. మీ ఇంట్లో అనుభవాలు బట్టి, ఎక్కడో చూసిన దాన్ని బట్టి కాదు, దానికి భయాందోళనకు గురి అయ్యి అమ్మో అక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి మీరు భయపడి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ఫ్రీడమ్ రిస్ట్రిక్ట్, మీ ఇంట్లో జరిగేటటువంటి అంశం. రెండోది ఏంటంటే మీ ఇంట్లో వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు, అంటే మనం చూస్తుంటే కనుక మనకు అర్థమైపోతూ ఉంటాయి, వీళ్ళు నిజాలు చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా, వీళ్ళు ఇమోషనల్గా బాండ్ అయ్యారా లేదా, మన మాట జబదాటుతారా, జబదాటక్కర్లేదు, ప్రతిదీ వీళ్ళకి విడమర్చి చెప్పాలా, ఆటోమేటిక్గా తల్లిదండ్రుల యొక్క ఆలోచన శైలిని వీళ్ళు ముందుగానే అర్థం చేసుకుంటారు, లేదంటే భర్త శైలి భార్య, భార్య శైలి భర్త.
సో వ్యక్తిత్వాలు బట్టి రెండోది పరిధులు. మూడోది ఏంటంటే కనుక మనం పరిధి పెట్టడం వల్ల వాళ్ళు స్వీకరించి ఆస్వాదిస్తున్నారా, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా, ఇది మూడో అంశం. అంటే వాళ్ళు ఆస్వాదించాలి. అమ్మ నాన్న బిలే ఐడియా చెప్పారు, ఏమండి మీరు చాలా బాగా చెప్పారు, అవును బయట ప్రపంచం అలాగే ఉంది కాబట్టి నన్ను ఆ విధంగా తిరగద్దు, ఆ విధంగా ఆలోచించద్దు అంటున్నారు. లేదంటే మొబైల్ ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి కళ్ళు పాడవుతాయో, లేదంటే అందులో ఇది మూడో అంశాలు. వాళ్ళు ఆస్వాదిస్తున్నారా లేదని. నాలుగో అంశం ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఒకసారి పరిధి పెట్టాక మీ గౌరవం నిలబట్టాలి అనేటటువంటి విధంగా ఒక పరిధిని పెట్టండి. ఒక గౌరవం నిలబట్టే విధంగా పరిధిని పెట్టండి. ప్రేమ ఆప్యాయతతో వాళ్ళు పరిధిని నిలబెట్టుకునే విధంగా చూడండి, కానీ వెంటాడి వేటాడద్దు. నేను ఇదే చెప్పాను అప్పుడే మర్చిపోయా, అదొకటి. ఐదోది ఏంటంటే ఒకసారి పరిధిని డైవర్ట్ అవుతే కనుక క్షమించండి. ఇవేమి ఫండమెంటల్ రైట్స్ లేదంటే రూల్ బుక్ కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటిది కాదు. ఎందుకు పరిధి దాటుతున్నారు అనేది అర్థం చేసుకోండి. వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటని తెలుసుకోండి. మార్పులు చేర్పులు చేసుకోమంటారు, సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయండి. సో మనం ఎలా చెప్తున్నాం అంటే జయ గారు, పరిధులు పెట్టుకోండి, కానీ అందరూ ఆనందించి ఆస్వాదించి సంతోషమైనటువంటి కుటుంబం గురించి పరిధులు పెట్టుకోండి. అంతేగాని రిస్ట్రెయిన్స్ పెట్టుకుని ఉక్కిరి బిక్కిరి వాతావరణం మాత్రం క్రియేట్. ఈ పరిధి అనేది డాక్టర్ గారు పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందా? అంటే ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు, భార్యతో ఒక రకమైన పరిధి, పాపతో ఒక విధమైన పరిధి, బాబుతో ఒక విధమైన పరిధి, అలా డిజైన్ చేయాలి కదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ అనుభవాలు బట్టి పరిధి, వాళ్ళ వయస్సు బట్టి పరిధి, వాళ్ళ చదువు కెరియర్ బట్టి పరిధి, వాళ్ళ జెండర్ బట్టి పరిధి. ఆడపిల్లకి ఒక పరిధి పెడతాం, మగపిల్లడికి ఒక పరిధి పెడతాం. ఎందుకంటే సమాజంలో జరిగేటటువంటి అకృత్యాలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఖచ్చితంగా ఏజ్ బట్టి, అనుభవం బట్టి, చదువు బట్టి, వయస్సు బట్టి పరిధులు అనేటటువంటిది ఇండివిజువల్గా మారుస్తాయి. దీనన్నిటికీ పైపెచ్చి ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆ వ్యక్తిత్వంలో ఉండేది, నా కొడుకుకి నేను ఇది చెప్పచ్చా, చెప్పవలసినటువంటి, నా భార్యకి ఇది చెప్పాలా చెప్పక్కర్లేదా, నా భర్తకి చెప్పాలా చెప్పక్కర్లేదా. సో వాళ్ళ వ్యక్తిత్వంలో వాళ్ళు ఇంతకు ముందు లోపాలు కానీ ఇంకో విధంగా ప్రవర్తించినప్పుడు మనం పరిధులు పెడతాం. మీకు ఆటోమేటిక్గా 10-15 సంవత్సరాలు బట్టి మీ కళ్ళెదురుగుంటా మనిషికి ఒక గ్యారంటీ ఉన్నప్పుడు ఎందుకు పరిధి పెట్టాలి? అవసరం లేదు. ఓన్లీ మీకు ఏదో చూడటం వల్ల, ఆ భయం వల్ల పరిధి పెట్టడం అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నమస్తే. ఓకే జై.